నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. వయస్సు పైబడుతున్న వారి దంతాల ఆరోగ్య సంరక్షణలో సెల్యులర్ బయాలజీ తీసుకొస్తున్న ఒక గొప్ప పెనుమార్పు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వృద్ధాప్యంలో చిగుళ్ల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ కొత్త విధానం పూర్తిగా మార్చేస్తోంది. మనం వెంటనే ఈ ఆసక్తికరమైన విషయాల్లోకి వెళ్ళిపోదాం. 30 లక్షలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, ప్రతి సంవత్సరం 60 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 30 లక్షల మంది తమ దంతాలను కోల్పోతున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయమేమిటంటే, ఆ దంతాలు కాపాడుకోగలిగేవే, కాని కేవలం చిగుళ్ళు కుంచుకుపోవడం వల్లే అవి రాలిపోతున్నాయి. అసలు లోపలేం జరుగుతుందో తెలుసా? దీన్నే మనమొక నిశ్శబ్ద మహమ్మారితో పోల్చవచ్చు. మనం ప్రతిరోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం లాంటివి ఎన్ని చేసినా కూడా చిగుళ్ళు ఎందుకు మెల్లమెల్లగా మిల్లీమీటర్ చొప్పున తగ్గిపోతున్నాయో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నష్టం ఎలాంటి శబ్దం లేకుండా లోపల జరిగిపోతోంది. సాధారణంగా మనం డెంటిస్ట్ల దగ్గరికి వెళ్తే ఏం సలహాలిస్తారు? కాస్త సున్నితంగా బ్రష్ చేయండి అని, లేదా ఏదైనా సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడండి అని చెప్తుంటారు కదా. కానీ ఇవన్నీ కేవలం పైపైన ఉపశమనాన్నిచ్చే బ్యాండేడ్ లాంటి పరిష్కారాలు మాత్రమే. లోపల జరుగుతున్న అసల వాస్తవం ఏమిటంటే, 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం చిగుళ్లలోని కొల్లాజెన్ 2% మేర తగ్గిపోతుంది. కొల్లాజెన్ అంటే చిగుళ్లను దంతాలకు పట్టి ఉంచే ఒక జిగురు లాంటిదన్నమాట. ఆ జిగురే లేకపోతే ఏమవుతుంది? దంతాల మూలాలు బయటపడతాయి, మరియు వాటి కింద ఉన్న ఎముక నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతుంది. అయితే వీటన్నింటికీ ఇక పరిష్కారం లేదా అని మీరనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. ఇక్కడే అసలైన సైన్స్ దాగుంది. సహజ సిద్ధమైన పద్ధతులు మన శరీరంలోని బేసిక్ సెల్యులార్ బయాలజీని ప్రేరేపించి కణజాలం మళ్లీ నిర్మితమయ్యేలా చేస్తాయి. ఇది ఏదో మాయాజాలం కాదు సుమా, ఎన్నో క్లినికల్ అధ్యయనాల్లో నిరూపించబడిన స్పష్టమైన సైన్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఫైబ్రోబ్లాస్ట్ యాక్టివేషన్. సులభంగా చెప్పాలంటే చిగుళ్లను రిపేర్ చేసే కణాలను నిద్రలేపడం అన్నమాట. ఉదాహరణకు, పూర్తిగా మూతపడిపోయిన ఒక కన్స్ట్రక్షన్ సైట్ని సడన్గా 24 గంటలు పనిచేసేలా మార్చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ జీవక్రియ ద్వారా కొన్ని నిర్దిష్టమైన సమ్మేళనాలు కొత్త కొల్లాజెన్ ఫైబర్లుగా మారి చిగుళ్లను తిరిగి దంతాలకు గట్టిగా అతుక్కునేలా చేస్తాయి. సరే, మరి ఈ అద్భుతమైన మార్గాలేమిటో ఇప్పుడు ర్యాంకింగ్ చేసి చూద్దాం. మన బయలాజికల్ కౌంట్డౌన్ని 7వ స్థానం నుండి ప్రారంభిద్దాం. తక్కువ ప్రభావం చూపేవాటి నుండి మొదలుపెట్టి అత్యంత శక్తివంతమైన పరిష్కారాల వైపు వెళ్దాం. ముందుగా 7వ స్థానంలో జిలిటాల్తో మౌత్ టేపింగ్. ఇది రాత్రిపూట నోరు ఎండిపోకుండా చేస్తుంది. దీని స్కోర్ 10కి 2 మాత్రమే. 6వ స్థానంలో ఉప్పు నీరు మరియు టీ ట్రీ ఆయిల్. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది. దీనికి మనం 10కి 3 మార్కులు వేయొచ్చు. 5వ స్థానంలో మచ్చా పేస్ట్. కొల్లాజెన్ నాశనం కాకుండా ఇది అడ్డుకుంటుంది. స్కోర్ 10కి 5. ఇక 4వది ఆలోవేరా మరియు విటమిన్ ఇ. ఆలోవేరాలోని మనన్ అనే కాంపౌండ్ ఫైబ్రోబ్లాస్ట్లను చాలా వేగంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి దీని స్కోర్ 10కి 8. ఇక 3వ స్థానంలో హైయలురోనిక్ యాసిడ్ జెల్. ఇది రాత్రంతా చిగుళ్లపై ఒక పొరలా ఉండి కణాల నిర్మాణానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే దీని స్కోర్ 8.5. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కేవలం పుక్కిలించి ఉమ్మేయడం కన్నా ఈ పదార్థాలు చిగుళ్లపై ఎంత ఎక్కువ సమయముంటే మనకు అంత గొప్ప ఫలితముంటుంది. ఇప్పుడు మనం ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన మొదటి 2 మార్గాల దగ్గరకు వచ్చాం. ఈ రెండూ కూడా చిగుళ్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే అసలైన గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి. అంతకంటే ముందు ఒక అద్భుతమైన మాట ఉంది. మన చిగుళ్ళు మన ఎముకను అనుసరిస్తాయి. ఈ ఒక్క కోటి మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అసలు దవడ ఎముకను పట్టించుకోకుండా కేవలం చిగుళ్లకు మాత్రమే చికిత్స చేయడం ఎలాంటిదంటే, పరదాలను తగిలించే రాడ్ విరిగిపోతుంటే మనం ఆ పరదాలకు కుట్లు వేయడానికి ట్రై చేయడం లాంటిది. లాభముందా? అస్సల్లేదు కదా. లోపల దవడ ఎముక కరిగిపోతున్నప్పుడు చిగుళ్ళు దానంతటా అవి ఎప్పటికీ పటిష్టంగా నిలబడలేవు. అందుకే మన రెండవ అత్యుత్తమ పరిష్కారం విటమిన్ K2 అంటే MK7 మరియు విటమిన్ D3 కలయిక. ఇది 10కి ఏకంగా 9 స్కోర్ సాధించిన గొప్ప ప్రోటోకాల్. ఇక్కడ K2 విటమిన్ ఏం చేస్తుందంటే, ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ను యాక్టివేట్ చేసి కాల్షియంను నేరుగా దవడ ఎముకలోకి పంపుతుంది. అయితే ఇక్కడొక చిన్న కండిషన్. ఇవి మన శరీరానికి పట్టాలంటే
మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉండటం అత్యంత ముఖ్యం. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రతిరోజూ కాస్త ఓపికతో ఈ పద్ధతిని పాటిస్తే ఆ దవడ ఎముక బలోపేతమై చిగుళ్ళు తిరిగి అతుక్కునేందుకు ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ నంబర్ 1 పరిష్కారం ఇక్కడే ఉంది. ఇది 10కి 10 స్కోర్ సాధించిన అద్భుతమైన మార్గం. అదేంటంటే కొల్లాజెన్ పెప్టైడ్స్ మరియు యాక్టివ్ కోక్యూటెన్ అంటే యూబిక్యూనాల్ కలయిక. 10 గ్రాముల హైడ్రేటెడ్ కొల్లాజెన్కు కణాలకు కరెంట్ లాంటి 100 మిల్లీగ్రాముల యాక్టివ్ కోక్యూటెన్ తోడైతే కణజాలం అత్యంత వేగంగా పునర్నిర్మితమవుతుంది. దీని రిజల్ట్స్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 55 ఏళ్లు పైబడిన వారిపై 90 రోజుల పాటు జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం చూస్తే పంటికి చిగురుకి మధ్య ఉండే గ్యాప్ అంటే పాకెట్ డెప్త్ 48% తగ్గింది. చిగుళ్ల నుంచి రక్తం కారడం 60% ఆగిపోయింది. అంతేకాదు కొత్త కణజాలం ఏర్పడ్డం 33% పెరిగింది. ఇవి కేవలం మాటలు కాదు, కణజాలాన్ని ఎంత వేగంగా స్వస్థతపరచవచ్చో చెప్పే అద్భుతమైన క్లినికల్ ప్రూఫ్స్. సరే, ఇదంతా బానే ఉంది. కాని దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి? ఆ అద్భుతమైన మార్గాలను మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా ఎలా మార్చుకోవాలో ఒక స్పష్టమైన 30 రోజుల ప్రణాళికను ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ దినచర్య చాలా సింపుల్. ఉదయాన్నే పరగడుపున 10 గ్రాముల కొల్లాజెన్ మరియు 100 మిల్లీగ్రాముల యూబిక్వినాల్ తీసుకోవాలి. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడే ఈ అమైనో ఆమ్లాలు ఇతర ప్రోటీన్లతో పోటీ పడకుండా శరీరం నేరుగా పీల్చుకుంటుంది. ఇక రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ లేదా హైయలురోనిక్ జెల్ చిగుళ్లకు అప్లై చేయాలి. మరియు వారానికి 3 లేదా 4 సార్లు విటమిన్ K2 మరియు D3లను ఏదైనా కొవ్వున్న ఆహారంతో పాటు తీసుకోవాలి. అంతే, చాలా సులభం కదా? ఒక్క నిమిషం, దీన్ని మొదలుపెట్టే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన జాగ్రత్తలు కూడా ఇక్కడున్నాయి. ప్రారంభంలో మీకు కాస్త కడుపుబ్బరం అనిపించవచ్చు. భయపడకండి, ఇది అమినో ఆమ్లాలకు శరీరం సర్దుబాటు చేసుకునే ప్రక్రియ మాత్రమే. ఒకవేళ మీరు రక్తాన్ని పల్చగా చేసే వార్ఫ్రిన్ లాంటి మందులు వాడుతున్నట్లయితే తప్పనిసరిగా ముందు మీ డాక్టర్ను సంప్రదించాలి. అలాగే ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్లను అస్సలు వాడకండి, ఎందుకంటే అవి ఈ నయం చేసే సమ్మేళనాలను నాశనం చేస్తాయి. షుగర్స్ లేదా ఫిల్లింగ్ పదార్థాలు లేని ప్యూర్ సప్లిమెంట్స్ మాత్రమే వాడండి. అన్నిటికంటే ముఖ్యం, మీ డాక్టర్ సూచించిన దంత చికిత్సలను సడన్గా ఎట్టి పరిస్థితిలోనూ ఆపకండి. ముగింపుగా మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన ప్రశ్న వేసుకోండి. వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులతో మనం ఎప్పటికీ ఇలా పోరాడుతూనే ఉన్నామా? లేక మన ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల వచ్చిన ఒక భారీ పోషకాహార లోపాన్ని సరిదిద్దుతున్నామా? ఒక్క మాటలో చెప్పాలంటే చిగుళ్లు కుంచుకుపోవడం అనేది శాశ్వతం కాదు. ఇది కేవలం మనం రివర్స్ చేయగల ఒక పోషకాహార లోపం మాత్రమే. ఈ విశ్లేషణ ద్వారా మీకందిన జ్ఞానంతో రేపటి ఉదయం నుండే సరైన పోషకాలతో మీ బయలాజికల్ పునాదిని తిరిగి నిర్మించుకోవడం ప్రారంభించండి. ఈనాటి మన విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.